ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోతమను ఆదికాండము 17వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి అవుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు. నేను అనేక జన్మలకు తండ్రినిగా నియమించుతుంది కనుక నీ పేరు అబ్రహాం అనబడును. నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జన్మలు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉన్నట్లు నీకును నీ తర్వాత నీ తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా నియమించెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశం అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేవారికి దేవుడినై ఉందని అతనితో చెప్తున్నాను.